నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ప్రధానంగా పాకిస్తాన్కు భారతదేశం ఆర్మీ యొక్క గుట్టు, అట్లాగే ఇక్కడ పాకిస్తాన్ కోసం స్పైగా పనిచేసినటువంటి వ్యవహారం జ్యోతి మల్హోత్రాది. ఒకసారి జ్యోతికి సంబంధించినటువంటి సంచలన విషయాలు నేను మీకు చెప్పే ముందు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ స్పై ర్యాకెట్ మొత్తం కథా కమమేష్ అంతా కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చివరిదాకా చూసే ముందు మీరు కూడా జ్యోతి మల్హోత్రా పైన మీకున్నటువంటి అభిప్రాయాల్ని, ఆమెకు ఎటువంటి శిక్ష పడాలనే అంశాలను కూడా మీ అభిప్రాయాల కింద నాకు వీడియో చూసే ముందు కామెంట్స్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు ఈమె అరెస్ట్ తర్వాత చాలా కీలక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తోడుతున్న కొద్దీ, తవ్వుతున్న కొద్దీ ప్రతిరోజు కొత్త అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. నిజానికి ఈమె ఒక రకంగా చెప్పాలంటే అందాల ఆరబోత. అది పాకిస్తాన్ వాడితోనే కాదు, ఆఖరికి ఇండియన్స్ కూడా, అంటే ఆమె వ్యూస్ సంపాదించుకోవడానికి కూడా ఆమె అందాలను ఎరగా వేసి స్పష్టంగా వ్యూస్ కొల్లగొట్టిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా. అంటే ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను, అందాల ఎరబోత ఆరబోత ఎందుకు అని అంటున్నానంటే, ఆమె వీడియోస్ కనుక ఒకసారి మనం చూస్తే ఆమె థంబ్నెయిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రైన్ జర్నీ చేసింది, ఎందుకంటే గతంలో సికింద్రాబాద్కి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఆమె వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఆమె పాల్గొన్న సందర్భంగా, ఆమె ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ని ఒక వీడియో చేసి, అట్లాంటి సందర్భంగా ఆ వీడియోలకి ట్రైన్లో స్నానం చేస్తున్నట్టు ఉన్న ఫోటోలు థంబ్నెయిల్లో. మరొక వైపు ఎప్పుడైనా షిప్ ప్రయాణం చేసింది అనుకున్నాం, అంటే క్రూజ్ ప్రయాణం చేస్తే ఆ ట్రావెల్కి సంబంధించినటువంటి వ్లాగ్కి, వీడియోకి ఆమె క్రూజ్లో స్నానం చేసే ఫోటో థంబ్నెయిల్లో పెట్టాం. అంటే మరొక అంశం, కీలక అంశం ఏంటంటే, ఇప్పుడు ఆమె వీడియోలు ఇండియన్స్ చూసి ఇండియన్స్తో వ్యూస్ సంపాదించడమే కాకుండా ఆమె ఫాలోయర్స్ని కూడా ఒక నెట్వర్క్గా తయారు చేసుకునే ఒక కుటిల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం కూడా నేను మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా చేసింది అని కూడా నేను చెప్తా. అయితే ఈమె ఒక్క గూఢాచార వ్యవస్థతోటే కాదు, ఏకంగా నిన్నటిదాకా రిలేషన్షిప్లోనే ఉంది డానిష్ తోటి, పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్న వ్యక్తితో అనుకున్నాం. కానీ ఇవాళ ఆమె చేసినటువంటి ట్రావెల్ వ్లాగ్స్ కానీ, వెళ్ళిన దగ్గరంతా విలాసాలుగా 5 స్టార్ హోటల్స్కు మించి ఇంకేమన్నా 7 స్టార్ 10 స్టార్ ఉంటే ఇవ్వాలి, అట్లాంటి హోటల్స్లో ఆమె విలాసవంతమైనటువంటి రూముల్లో ఉండడానికి కానీ, లేకుంటే ఆమె విలాసవంతమైనటువంటి లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్స్ కూడా డబ్బు అంతా పాకిస్తాన్ నుంచే ఆమెకు వచ్చినట్టుగా మనకు పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఆమె బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా తోడుతుంటే ఒక్కొక్క వ్యవహారం తెర మీదకి వస్తుంది. మరొక కీలక అంశం, ఒక నెటిజన్ గతంలో ఇట్లాంటి గూఢాచారకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు తెర మీద తీసుకొస్తూ, ఈమె ఇప్పటికే డానిష్తో ఏదైతే పాకిస్తాన్ హైకమిషన్లో రిలేషన్షిప్ కాదు, ఏకంగా పెళ్లి కూడా అయిపోయింది అనే వాస్తవాన్ని కూడా ఇవాళ ప్రజల ముందు ఉంచారు. అంటే ఇప్పుడు ఈమెకి డానిష్కి పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ హనీమూన్ కూడా అయిపోయిందట. ఇవన్నీ నిజంగా ఈ విషయాలు తెలుస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. మరోవైపు ఇప్పుడు ఈమెకు దేశద్రోహి అని ముద్ర వేయటమే కాకుండా ఈమెను ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే అనే డిమాండ్ ప్రధానంగా సోషల్ మీడియా వేదికల్లో ఇవాళ కోడై కూస్తున్నారు నెటిజన్స్ అందరూ. ఇట్లాంటి దేశద్రోహులు ఖచ్చితంగా ఇండియాలో ఉండటానికి లేదు, ఖచ్చితంగా ఉరే సరి అని అంటున్నటువంటి పరిస్థితి. మరొక అంశం ఏంటంటే, ఈమె ప్రతి నిత్యం ఆమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కేవలం ఒక 2 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఈ 2 ఏళ్లలో 2 సార్లు పాకిస్తాన్కి, ఒకసారి చైనాకి పోవటమే కాకుండా ఆమె ముందు వెనక తర్వాత ఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్ చెప్పమే చేసింది. ఆఖరికి గుజరాత్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఆమె క్రికెట్ మ్యాచ్కి వెళ్తే అక్కడ కూడా పాకిస్తాన్ జపమే. ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే, సహజంగా దాయాది శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ పేరు వింటే అసలు చీదరించుకునే పరిస్థితి ఉంటుంది ఏ భారతీయుడికైనా. ఆఖరికి ఇప్పుడిప్పుడు పుట్టినటువంటి పిల్లాడికైనా పాకిస్తాన్ అంటే ఛీ అనే రకం ఉంటుంది. అంటే వాళ్ళతో ఈవెన్ క్రికెట్ ఆడితే కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని మన ఇండియన్స్ గెలుస్తున్నటువంటి పరిస్థితి. ఆఖరికి పాకిస్తాన్ చేతిలో క్రికెట్ ఓడిపోయినామంటే అంతకంటే అవమానం ఇంకోటి ఉండదంటూ కూడా చాలామంది ఇండియన్స్ మన భారత క్రికెటర్ని గతంలో ఓడిపోయిన సందర్భంగా తిట్ల దండకం అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అట్లాంటి ఈమె ఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్ చెప్పమే, ఇండియా పాకిస్తాన్ సంబంధించిన వ్యవహారమే తప్ప వేరే ధ్యాస లేదు ఈమెకి. ఒకసారి నేను అన్ని విత్ ఎవిడెన్స్ సహా మీకు చూపిస్తా. ఒకసారి మ్యాటర్లోకి వెళ్తే, ఈమె పాకిస్తాన్ జపం ఎందుకు చేసింది, ఎట్లా చేసింది, దేనికోసం చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో జ్యోతి మల్హోత్రా పేరు వింటేనే అన్ని బూత్ కామెంట్లే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో పేరుకే యూట్యూబర్ కానీ ఆమె చేసేవన్నీ గలీజ్ దందా, గలీజ్ పనులు, గబ్బు పనులు. మరి పాకిస్తాన్కు స్పైగా చేస్తూ అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో అనేక సంచలన విషయాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి.
భారత ఆర్మీకి చెందినటువంటి రహస్యాలను శత్రు దేశానికి చేరవేయడమే కాకుండా పెహల్గాం ఉగ్రదాడిలో కూడా జ్యోతికి ప్రమేయం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ టెర్రర్ అటాక్ జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ఏరియాకు వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి విజువలైజ్ అంతా చేసి పాకిస్తాన్ వాళ్ళకు ఇచ్చినట్టుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడవుతుంది. ఇదే సమయంలో జ్యోతితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక గడ్డం వ్యక్తి తెర మీదకి వచ్చారు. అదేంటంటే పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత రోజు ఆయన కేక్ తీసుకొని పాకిస్తాన్ ఎంబసీలోకి వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో ఇప్పుడు ఎవరా గడ్డం వ్యక్తి అనే చర్చ నడుస్తుంది. ఆ గడ్డం వ్యక్తి ఎవరంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఈమె జ్యోతి గడ్డం వ్యక్తి ఉన్నటువంటి ఫోటో. అదే గడ్డం వ్యక్తి నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈమె జ్యోతితో పాటు ఉన్నప్పటి పిక్కు. ఈ గడ్డం వ్యక్తి పాకిస్తాన్ ఎంబసీలోకి హైకమిషన్లోకి కేక్ తీసుకొని పహల్గాం ఇన్సిడెంట్ 26 మంది అమాయకుల్ని ప్రాణాలని పొట్టన పెట్టుకున్న తర్వాత వీళ్ళు పాకిస్తాన్ దుర్మార్గులు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ హైకమిషన్లో కేక్ కట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ కేక్ తీసుకెళ్ళినటువంటి ఈ దుర్మార్గుడితో ఈమె చట్టపట్టాలు వేసుకుని తిరిగినటువంటి ఒక ఫోటో నేను చూపిస్తాను. ఆ ఫోటో కూడా చూపిస్తాను. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇతనికి షేర్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఆమె ట్రావెల్ విత్ జోలో పెట్టుకున్నటువంటి ఫోటోనే. మరొక అంశం ఏంటంటే కపిల్ జైన్ అనే ఒక నెటిజన్ 2024లోనే ఈమె భాగవతాన్ని కొంత సస్పెక్ట్గా ఉందనే విషయాన్ని కూడా ఇప్పుడు ఆ ట్వీట్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఎన్ఐఏకే ట్యాగ్ చేస్తారు రాశారు. ఆ రోజు ఎన్ఐఏ పట్టుకొని ఉంటే ఈ జరుగుండేదే కాదు అనే కొంత విమర్శ కూడా వినిపిస్తుంది. Cake for what is this celebration for? Are you from Pak High Commission? What is this? Are you from Pak High Commission? Are you from Pakistan High Commission? Where are you from, sir? What is this? Sir, is this cake for? Cake for what is this celebration for? कहाँ से आए? Where are you from? క్లియర్గా ఫేస్ చూడండి. పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే వ్యక్తితోటి ఆ గడ్డం వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు ప్రధాన చర్చ. ఇప్పుడు ఆమెతో ఈయనతో ఆమె ఉన్న ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. పక్కపక్కన ఉన్నటువంటి ఫోటో క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈయన ఒకటే కదా. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈమెకి ఆయనకి రిలేషన్ ఏంటి? అసలు ఎవరు ఈ గడ్డం వ్యక్తి? అతడికి జ్యోతికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? పహల్గాం అటాక్లో అతడి ప్రమేయం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం. మరి పహల్గాం ఉగ్రదాడి జరిగినటువంటి సరిగ్గా 2 రోజుల తర్వాత ఓ గడ్డం వ్యక్తి న్యూఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హైకమిషన్కి వెళ్తున్నటువంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చేతిలో కేక్ పట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ ఆ వ్యక్తి పాకిస్తాన్ హైకమిషన్ భవన్లోకి వెళ్తున్నటువంటి అంశాన్ని మీడియా కెమెరాలు అతన్ని కొంత షూట్ చేసినటువంటి సందర్భంగా తప్పించుకొని అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా వెళ్ళినటువంటి సందర్భాలు, బర్త్డే లేదా ఏదైనా ఫంక్షన్ ఉందా అని అడిగితే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అడిగితారో జర్నలిస్టులు అడిగితే ఇందాక చూపించిన వీడియోలో ప్రశ్నల వర్షం కురిపించినా కూడా ఉక్కిరిబిక్కిరి చేసినా కూడా ఆయన ఎక్కడా సమాధానం చెప్పకుండా కేవలం పాక్ రాయబార కార్యాలయంలోకి వెళ్ళిపోయినటువంటి వీడియో మనం చూడొచ్చు. మరి ఇట్లాంటి సందర్భాల్లో పాకిస్తాన్ హైకమిషన్ భవనంలోకి కేక్తో వెళ్ళినటువంటి వ్యక్తితో గతంలో జ్యోతి మల్హోత్రా కలిసి దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒకటొకటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరి పాక్ పర్యటన సందర్భంగా ఆ వేడుకలో జ్యోతి స్వయంగా తీసినటువంటి వీడియోలో ఆ గడ్డం వ్యక్తి కూడా ఉండటం కొసమెరుపుగా చెప్పాలి. దీంతో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? పాక్ రాయబార కార్యాలయంలో అతడు ఎందుకు వెళ్ళాడు? పహల్గాం ఉగ్రదాడి ప్లానింగ్లో అతడి పాత్ర ఏమన్నా ఉందా అనే ప్రశ్నలు ప్రధానంగా తలెత్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు పహల్గాం దాడికి ముందు జ్యోతి పలుమార్లు పాకిస్తాన్ పర్యటించిందనే విషయాన్ని, అలాగే చైనాకి వెళ్ళి వచ్చిందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి అధికారి డానిష్తో ఆమె టచ్లో ఉన్నట్లు, రిలేషన్లో ఉన్నట్టు, ఆఖరికి పెళ్లి దాకా ఇప్పుడు కథనాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి జ్యోతిని డానిష్ ట్రాప్ చేసినట్లు ఇప్పటికే గుర్తించారు పోలీసులు. ఇదే తరుణంలో గడ్డం వ్యక్తితో కూడా ఉన్నటువంటి జ్యోతి వీడియోను కూడా అతడు కేక్తో పాక్ రాయబార కార్యాలయానికి వెళ్తున్నటువంటి వీడియోలు బయటికి రావడంతో అతడు ఎవరు, డానిష్తో అతడికి ఉన్నటువంటి లింక్ ఏంటి, జ్యోతిని ట్రాప్ చేయడంలో అతని పాత్ర ఏమన్నా ఉందా, పహల్గాం దాడిలో అతడి రోల్ ఏంటి, ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లకు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. మరి పోలీసుల విచారణలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్కు సున్నితమైనటువంటి సమాచారాన్ని చేరవేస్తున్నట్టు విషయం అయితే స్పష్టంగా ఆమె అంగీకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఐఎస్ఐ ఏజెంట్గా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జ్యోతి మల్హోత్రా ఇప్పుడు సంచలన విషయాలు ఒకటొకటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆమె తరచూ ఢిల్లీకి వెళ్ళే వాళ్ళనేది దానికి కారణం పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే డానిష్ అనే ఉద్యోగిని కలవటానికి, ఆయనను కలిసేందుకు జ్యోతి మల్హోత్రా ఢిల్లీకి తరచూ వెళ్లే వాళ్ళనే విషయాన్ని కూడా తెర మీదకి వస్తుంది. డానిష్ సూచన మేరకే 2 సార్లు సీక్రెట్గా పాకిస్తాన్ పర్యటనకు కూడా వెళ్ళి వచ్చినట్టుగా తెలుస్తోంది. డానిష్
ఆమెను ట్రాప్ చేశాడని తెలుస్తోంది. పాకిస్తాన్ హైకమిషన్లో జరిగే ప్రతి విందుకు జ్యోతి మల్హోత్రా ప్రత్యేకంగా హాజరయ్యే వాళ్ళని, గతంలో జరిగినటువంటి ఇఫ్తార్ విందుకు కూడా ఆమె వెళ్ళినట్టుగా తాజాగా తెలుస్తోంది. మరి ఆ వీడియోలో స్వయంగా తన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది. ఆమె వీడియోలో డానిష్తో చాలా కలుపుగోలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. थाईलैंड ग्रुप टूर के बारे में आप लोगों के कमेंट्स आ रहे हैं कि कितने दिन का ट्रिप होगा, कितना खर्चा आएगा एंड आप साथ जाओगे या नहीं। दोस्तों, हम साथ में प्लान कर रहे हैं थाईलैंड का एक अमेजिंग ग्रुप टूर जिसमें वी विल एक्सप्लोर बीचेस, कल्चर एंड नाइट लाइफ टुगेदर। हमारा टूर स्टार्ट हो रहा है 20 जनवरी 2024 और ये टूर 5 दिन का होगा जिसमें आप विजिट करने वाले हो कोरल आइलैंड, अल्कजार शो, सफारी वर्ल्ड, बीच लाइफ, लोकल क्यूजिन एंड क्रूज पार्टी। तो जल्दी से डिसाइड करो, डेट्स ऑलरेडी फिक्स्ड हैं, सीट्स लिमिटेड हैं। ज्वाइन करने के लिए आपको बस फॉर्म फिल करना होगा जिसमें आपकी कॉन्टेक्ट डिटेल शेयर करनी है। तो गाइज, डोंट मिस द चांस, बुक योर सीट, पैक योर बैग्स एंड लेट्स एक्सप्लोर बैंकॉक एंड पटाया टुगेदर। सी यू ऑन द टूर, लेट्स मेक अनफॉरगेटेबल मेमोरीज टुगेदर। అయితే ఇప్పుడు డానిష్ గా పిలుచుకునే ఈ పాకిస్తాన్ స్పై పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తూ భారతీయుల్ని ట్రాప్ చేస్తుంటాడనేది మాత్రం స్పష్టంగా వివిధ పద్ధతుల్లో ట్రై చేసి సమాచారం తీసుకొని వారిని దేశద్రోహులుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో హనీ ట్రాప్ అంశం కూడా ఉంది. పెహల్గావ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పార్టీ జరిగినట్టుగా మరి కేక్ తీసుకెళ్తున్నటువంటి గడ్డం వ్యక్తి ఉన్నటువంటి ఆ ఉద్యోగి మీడియా కంటపడ్డాడు. అయితే అప్పుడు తన ఉద్యోగి అని అనుకున్నారు, కానీ అతడు డానిష్కి చాలా క్లోజ్గా కొద్ది మందికే తెలుసు. మరి ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్గా మారుతున్నాయి. మరోవైపు పెహల్గావ్ దాడిని సెలబ్రేట్ చేసుకున్నటువంటి డానిష్ తర్వాత దేశంలో రహస్య కార్యకలాపాలు నిర్వహించారని కూడా భారత్ బహిష్కరించింది. అతనితో సంబంధం ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రాను కూడా అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు ఏమేం విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి, ఇంకా ఏమొస్తాయనే ఒక ఆసక్తి పెరుగుతోంది. అంటే ఇంకా ఎటువంటి ఘనకార్యాలు వెలగబెట్టింది ఈమె జ్యోతి అనేది అర్థం కావాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేస్తూ అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో ఒక రకంగా విస్తుపోయే వాస్తవాలే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే తాజాగా ఆమెకు సంబంధించినటువంటి మరో సంచలన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ డబ్బుతోటే విదేశీ పర్యటన చేసిందని, లగ్జరీ హోటల్స్లో గడిపిందనేది ఇప్పుడు విచారణలో తేటతెల్లమవుతోంది. మరి భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి సమాచారం ఆమె పాక్కు చేరవేసింది. టూర్స్ పేరుతో గూఢాచార్యం చేసినటువంటి జ్యోతి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో చాలా మార్లు సంప్రదింపులు జరిపినట్టుగా కూడా టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్లు ఆ చాట్స్ రిట్రైవ్ చేస్తుంటే దాని ద్వారా సమాచారం సేకరిస్తున్నట్టుగా చెప్తున్నారు అధికారులు. మరి ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా కూడా దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి భారత్లో ఉంటూనే పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నటువంటి వారిని ఇప్పుడు నిఘా సంస్థలు గురిపెట్టి మరీ పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్తో పాటుగా ఇప్పుడు 6గురిని అరెస్ట్ చేశారు. అంటే మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇది కేవలం ఒక జ్యోతి మల్హోత్రాతో ఆగలేదు, ఒక పెద్ద నెట్వర్క్ లాగా విస్తరించింది. అంటే ఉగ్రవాదుల కార్యకలాపాలు, ఉగ్రవాదుల చర్యలు కూడా కొంత సీరియస్గా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇదే జ్యోతి మల్హోత్రా ఆమె పెహల్గావ్ ముందు కూడా అక్కడ కాశ్మీర్కి వెళ్ళినటువంటి వీడియోలు కూడా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆమె నిర్వాకాలన్నీ వెలుగులోకి వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. చివరికి సికింద్రాబాద్ దాకా కూడా ఆమె వచ్చి వెళ్ళారు. మరోవైపు కేరళ, ఒడిస్సాలో కీలక వీడియోలు ఉన్నాయి. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో తీసినటువంటి వీడియోలు ఉన్నాయి. పూరిలో తీసినటువంటి వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ టూరిజం అంటే ఇష్టం ఉండే వారికి నచ్చే వీడియోలు అనుకుంటున్నారు, కానీ అవన్నీ పాకిస్తాన్లో ఉన్నటువంటి తనకు పని అప్పచెప్పినటువంటి ఏజెంట్ల కోసం సమాచారం ఇచ్చేందుకు చేసినటువంటి వీడియోలుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె వ్యవహారం ఇప్పుడు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతుంది దేశవ్యాప్తంగా. మరోవైపు ఆమె కేవలం ఈ వీడియోలే కాకుండా ఆమె తన ఫాలోయర్స్ను కూడా కొంత ఫాలోయర్స్ని కూడా ట్రాప్ చేసే పని పట్టింది. అంటే ఎట్లా అంటే, నార్మల్గా వీడియోలు తీసుకుంటే సరిపోలేదు, అంటే ఆమె ఫాలోయర్స్ని కూడా ఒక నెట్వర్క్ లాగా తీసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఎందుకు చెప్తున్నానంటే, ఆమె గ్రూప్ సంబంధించినటువంటి ట్రిప్ను కూడా ప్లాన్ చేసింది. థాయిలాండ్, రీసెంట్గా ఆమె థాయిలాండ్ ట్రిప్కి ప్లాన్ చేసింది. థాయిలాండ్లో గ్రూప్కి సంబంధించినటువంటి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఆమె స్వయంగా ఆమె ఛానల్లో పెట్టింది. నేను ఆ వీడియోని కూడా మీకు పక్కన బాక్స్లో చూపిస్తున్నాను. అంటే ఇదేంటంటే థాయిలాండ్కి పోతే సరిపోదు, థాయిలాండ్లో మనం ఎంజాయ్ చేద్దామన్నట్టుగా చేసి అక్కడ వాళ్ళందరితోటి కొంత గ్రూప్స్ని క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ని ఒక నెట్వర్క్ లాగా విస్తరించి పాకిస్తాన్కి అండగా భారత్ మీద విషం జిమ్మే అట్లాంటి వాళ్ళని కొంత బ్రెయిన్ వాష్ చేసి ట్రాక్ చేసి ఆమె ఒక నెట్వర్క్ లాగా చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. మరి గతంలో ఏమన్నా ఇట్లాంటి గ్రూప్ ట్రిప్పులు ప్లాన్ చేసి ఏమన్నా గతంలో ఒక నెట్వర్క్ ప్లాన్ చేసింది లేదా పోలీసులు చెప్పాలి. కానీ థాయిలాండ్కి అయితే మాత్రం సహజంగా ట్రావెల్ బ్లాగర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటారు. కానీ ఈమె
గ్రూప్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసింది అంటే ఎంతకు బరి తెగించిందో అర్థమవుతుంది. ఒకసారి ఆమె పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా చెప్తా. ఇది చూడండి, ఇది ఈమె అమృత్సర్ టెంపుల్ దగ్గర ఉండి మాట్లాడుతున్నటువంటి వీడియో. ఈమె ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గర పట్టుకొని ఏం చెప్తుందంటే, నేను పాకిస్తాన్కి నాకు 10 రోజుల పాటు వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది, నేను పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇన్ని రోజుల తర్వాత నాకు చిరకాల కోరిక నెరవేరుతుందంటూ కూడా ఆమె అక్కడ నిలబడుకొని చెప్పినటువంటి వీడియో. ఇప్పుడు అదే గోల్డెన్ టెంపుల్నే పాకిస్తాన్ కొంత టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఆ గోల్డెన్ టెంపుల్ని ఖచ్చితంగా దాడి చేయాలని వాళ్ళు మిసైల్స్, డ్రోన్స్తో అటాక్ చేసినటువంటి సందర్భంగా మన ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది. ఆ వీడియో ఇప్పుడు అంటే అమృత్సర్ ఆమె తిరిగి అక్కడ చేసినటువంటి వ్లాగింగ్ వీడియో ఒకటి తెర మీదకి వస్తుంది. से आप सब फाइनली मैं हूँ आज अमृतसर गोल्डन टेम्पल के पास। सर्कल आप देख के समझ गए होंगे, बहुत ही पॉपुलर लोकेशन है अमृतसर की। और हमारे हाथ में आ चुका है आज पाकिस्तान का वीजा। पाकिस्तान मेरा ये 10 दिन का ट्रिप होने वाला है, जिसमें मैं आपको लेके जाने वाली हूँ गुरुद्वारा पंजा साहिब, करतारपुर साहिब और भी बहुत सारी खूबसूरत अच्छी लोकेशंस पे लाहौर में। तो चलेंगे, बहुत मजा आने वाला है। कमेंट्स में बहुत सारा प्यार देना यार। కామెంట్స్లో ఈమెకు ప్యార్ ఇవ్వాలి, పాకిస్తాన్ ఎట్లుందో చూసి రావాలి. మన కోసమే పాకిస్తాన్ పోతున్నట్టుగా కటింగ్ ఇస్తుంది. కానీ ఆమె చేస్తున్నటువంటి వ్యవహారం లాహోర్కి వెళ్ళి నేను మీకు చూపిస్తా, నేను చాలా ఆనందంగా ఉన్నాను ఆమె స్వయంగా చెప్తుంది. మరొక అంశం ఏంటంటే, ఈమె కరాచీ అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరికి వెళ్తే మొత్తం ఇండియన్సే ఉంటారండి. సహజంగా భారతదేశం ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినా మొత్తం ఇండియన్సే ఎక్కువ శాతం ఉంటారు. పాకిస్తాన్ సింపథైజర్స్, పాకిస్తాన్ ఫాలోవర్స్ చాలా తక్కువ మంది వస్తారు. అక్కడ కూడా ఈమె పాకిస్తాన్ జపం చేసుకొని పాకిస్తాన్ వ్యక్తినే ఇంటర్వ్యూ చేసేటువంటి పరిస్థితి. ఆ వ్లాగ్ చూడండి. Okay, you are coming from Karachi, पाकिस्तान से आए हैं। वैसे तो जीतेगा इंडिया ही, बट आप किसको सपोर्ट कर रहे हो? जीतेगा इंडिया। कोई भी जीते, कोई भी जीते, इंडिया या पाकिस्तान में से क्रिकेट जीतेगा। दोनों मुल्क पड़ोसी मुल्कों के साथ प्यार ऐसे ही बना रहे, और क्या चाहिए? ఇట్లా ఆమె ఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్ చెప్పమే. అక్కడ ఆఖరికి ఎవరో ఒకరో ఇద్దరో పాకిస్తాన్లో వచ్చి ఉంటారు, వాళ్ళనే పట్టుకొని ఇంటర్వ్యూ చేయటం. అంటే ఆమె పాకిస్తాన్ జపం తప్ప వేరే జపం తెలియదు పాపం తల్లికి. మహాతల్లి భారతదేశంలో ఉండి మన తిండి తిని మన గుడ్డ కట్టి పాకిస్తాన్ జపం చేసి లాస్ట్కి ఇంకా నాకు మహిళ కాబట్టి నేను వర్డ్స్ వాడట్లా, ఇంక వేరేది కూడా వాడాల్సి వస్తుంది కానీ వాడట్లా. ఎందుకు వాడట్లేదంటే ఒక మహిళ గురించి మనం తప్పుగా మాట్లాడదు కాబట్టి వాడట్లా. అయితే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ కోసమే పనిచేసినటువంటి కొందరు, డబ్బుల కోసం కకృతిపడినటువంటి కొందరు అయితే ఇప్పుడు తాము చేస్తున్నది మాత్రం స్పయింగ్ కాదని తెలియక మరికొందరు, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు. ఇట్లా కొంతమంది భారత్ సిమ్ములతో పాకిస్తాన్లో వాట్సాప్ ఖాతాలను క్రియేట్ చేసుకున్నారు. భారత్కు చెందినటువంటి సున్నిత సమాచారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పాకిస్తాన్కు చెందినటువంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది కాస్త సులువైందని చెప్పుకోరు. ఎందుకంటే ఇట్లాంటి మహాతలులు దొరికిన తర్వాత ఫలితంగా ఎంతోమంది వారి ట్రాప్లో పడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు వెళ్తున్నటువంటి ప్రతి సిగ్నల్ను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాంటి వారిపైనే నిఘా పెట్టి అందరినీ పట్టుకుంటున్నారు. అంటే ఈమెతో పాటు ఉన్నటువంటి నెట్వర్క్ అంతా కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు సమాచారం ఎట్లా వెళ్తోంది, వీరిలో ఎవరికి ఎట్లా స్పయింగ్ జరుగుతోంది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారనే కథనాలన్నీ అంటే వ్యవహారాలన్నీ కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈమె లగ్జరీస్ కోసం పాకిస్తాన్ వాళ్ళని వాడుకున్నటువంటి పరిస్థితి. మరో విధంగా ఇప్పుడు ట్రాప్లో చిక్కుకున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా ఈ పనులు చేస్తున్నారు. సో అది నిజంగా తెలిసి చేసినా తెలియక చేసినా ఖచ్చితంగా దేశద్రోహమే, సెడేషన్. అయితే ఇక్కడ నిజానికి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి గూఢాచారం చేసిందంటూ పోలీసుల వద్ద పక్కా సమాచారాలు ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఆమె పక్కా సమాచారం ఉంది కాబట్టి ఒకరోజు రైడ్ చేశారు తన ఇంటిని, ఇంకో రోజు పిలిపించి విచారణ చేశారు, మూడో రోజు అరెస్ట్ చేశారు. అప్పటిదాకా అరెస్ట్ చేయలే, ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పుడు జ్యోతి ట్రావెల్ వీసా పైన పాక్ వెళ్ళి వస్తూ ఉండింది. ఇది 2 సార్లు వెళ్ళింది. అక్కడ అధికారులకి సమాచారం, సన్నిహిత సంబంధాలు కూడా అక్కడ పెట్టుకోవటం. మరోవైపు ఇప్పుడు విచారణలో తెలిసింది ఏంటంటే జ్యోతి తల్లిదండ్రులు మాత్రం కొంత మాటలు మరో రకంగా కనిపిస్తాయి. అంటే తండ్రి తాజాగా హరీష్ మల్హోత్రా ఆయన రీసెంట్గా కొంత మాట్లాడారు, ఎవరితోటి, మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన విషయం కూడా తమకు అస్సలు తెలియదని, అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్తుండేదని, వీడియోలు తీస్తుంటుందని ఆయన మీడియాకు తాజాగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి పనులు చేస్తున్న అసలు ఊహించుకోలేకపోయామని చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు అంతేకాదు తన కూతురు చాలా మంచిదని అంత అంటుంటే విని ఆనందపడిపోయామని, తన కూతురు ఇలాంటి తప్పు చేసిందని తమకు తెలియదని, ఇంకా నమ్మడానికి వీలు కావడం లేదంటూ కూడా వాళ్ళ ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం వాళ్ళ తండ్రి
తన కూతుర్ని వెనకేసుకొస్తున్నారు. అంటే మీ జర్నలిస్టులు కొంతమంది అడిగారు, మీరు మీ కూతుర్ని కలిశారు అరెస్ట్ తర్వాత ఏంటి అని అడిగితే, కలిశాను, ఒక్క సెకండ్ మాత్రమే మాట్లాడాను, వకీల్ని పెట్టుకోవాలని చెప్పింది, వకీల్ని పెట్టుకుంటామని ఆయన మాట్లాడింది. మరోవైపు ఏమంటాడంటే ఆయన, మీరు పర్మిషన్ ఇస్తేనే కదా పాకిస్తాన్కి వెళ్ళింది, వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ మీరే ఇచ్చారు ఆమెకు పాకిస్తాన్కి పంపించడానికి, పాకిస్తాన్కి పొమ్మనే ఇచ్చారు, పాకిస్తాన్కి గూఢాచార్యం చేయమని అయితే ఇండియా ఎంబసీ కానీ ఇండియన్ ప్రభుత్వం కానీ ఏం చెప్పాల. కానీ మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, మేము పాకిస్తాన్కి పోయి అక్కడ పోయి వాళ్ళకి జీహూజూరు అంటామని అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు వాళ్ళ తండ్రి వాదన ఎట్లా ఉందంటే, మీరు పాస్పోర్ట్ వీసాలు ఇస్తేనే కదా నా కూతురు పాకిస్తాన్కి వెళ్ళింది అని ఆయన నిన్న మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో జ్యోతి మల్హోత్రా అసలు ఇండియాలోనే బతకనివ్వకూడదు అనేది చాలా నెటిజన్స్ అందరూ గగ్గోలు పెడతారు. ఆమె గురుశిక్ష వేయండి అంటూ కూడా ఇండియన్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక సంచలన ట్వీట్ని షోనీ కపూర్ అనే వ్యక్తి బయట పెట్టాడు. ఏంటంటే షోనీ కపూర్ ఏం చెప్తున్నాడంటే, ఈమె గతంలో పాకిస్తాన్ ఎంబసీ అధికారులతో ఉండి మాట్లాడినటువంటి వీడియోని పెడతా ఆయన ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేశాడు. ఏంటంటే, ఇప్పుడు డేంజరస్ రివీల్, యాక్చువల్గా చెప్పాలంటే ఆయన చెప్పాడు, డేంజరస్ రివిలేషన్ ఆఫ్ జ్యోతి మల్హోత్రాస్ మ్యారేజ్. ఒక రకంగా డానిష్ అని ఇప్పటిదాకా రిలేషన్ అనుకున్నాం, ఆ డానిష్కి సంబంధించి పెళ్ళి అయిపోయినటువంటి విషయాన్ని కూడా తెర మీదకి వస్తుంది. డానిష్ యూజ్డ్ హిజ్ వైఫ్ టు ట్రాప్ హర్ ఇన్ హిజ్ లవ్ ట్రాప్. అంటే డానిష్ తన భార్యను వాడుకొని జ్యోతిని లవ్ ట్రాప్ లెక్ దింపాడు. అండ్ హిజ్ వైఫ్ బ్రెయిన్ వాష్డ్ హర్ దట్ 4 marriages ఆర్ లీగల్ ఇన్ ఇస్లాం. And if you want to marry my husband, then I have no objection. And Danish wife herself made Jyoti accept Islam. ఇక్కడ వాళ్ళ వైఫ్ ఈమెకు జ్యోతికి బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని నచ్చజెప్పి బ్రెయిన్ వాష్ చేసి, తర్వాత ఒకవేళ నువ్వు నా భర్తను పెళ్లి చేసుకుంటే నాకేమీ అబ్జెక్షన్ లేదని డానిష్ భార్య, ఎవరైతే పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసినటువంటి డానిష్గా పిలువబడే ఇతను, రిలేషన్షిప్ అనుకున్నాం ఇప్పటిదాకా, రిలేషన్ కాదు, సోనీ కపూర్ అనే ఒక వ్యక్తి ట్వీట్ చేసి ఈ కథ అంతా కూడా రాసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా కూడా ఎన్ఐఏ అధికారులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా డానిష్తో పెళ్లి జరిగిందా లేదా అని కూడా తేల్చాలి. ఇప్పుడు డానిష్ వైఫ్ హర్సెల్ఫ్ మేడ్ యాక్సెప్ట్ జ్యోతి ఇస్లాం, అంటే జ్యోతిని ఇస్లామిక్ లేకి మార్చడానికి, ఇస్లాంని యాక్సెప్ట్ చేయడానికి డానిష్ వైఫే కారణం. అండ్ ఇన్ ద పాకిస్తాన్ హై కమిషన్ ఇట్ సెల్ఫ్ ఏ మలూవి గాట్ డానిష్ అండ్ జ్యోతి మ్యారీడ్. అక్కడే పాకిస్తాన్ హై కమిషన్లోనే వాళ్ళిద్దరూ డానిష్ జ్యోతి పెళ్లి చేసుకున్నట్టుగా. ఆఫ్టర్ దట్ బోత్ డానిష్ అండ్ జ్యోతి వెంట్ టు ఇండోనేషియా ఫర్ దేర్ హనీమూన్. జ్యోతి డానిష్ ఇద్దరిని కూడా ఇండోనేషియాకి హనీమూన్ పంపించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి బట్ డానిష్ వాజ్ సో కన్నింగ్ దట్ హీ యూజ్డ్ టు సే దట్ యువర్ ఇస్లామిక్ నేమ్ విల్ రిమైన్ ఓన్లీ ఆన్ ద మ్యారేజ్ పేపర్స్ అండ్ యూ షుడ్ టెల్ యువర్ ఓల్డ్ నేమ్ జ్యోతి మల్హోత్రా టు హోల్ వరల్డ్. అంటే ఇస్లామిక్ పేరు, ఇస్లామిక్లో మతం మారి ఇస్లామిక్ పేరు మార్చుకున్నప్పటికీ అది కేవలం పెళ్లికి సంబంధించినటువంటి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల మీద మాత్రమే నీ పేరు ఉంటుంది. ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బయట ప్రపంచానికి నువ్వు జ్యోతి మల్హోత్రాగానే చెప్పుకో అంటూ కూడా డానిష్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా ఆమె ఇస్లాం మతం స్వీకరించింది, ఇస్లాం మతంలో ఆమె పేరు కూడా మార్చుకున్నట్టుగా స్పష్టంగా ఈ కథనం చూస్తే అర్థమవుతుంది. థింక్ హౌ స్టూపిడ్ గర్ల్స్ బికమ్, దే డు నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ హై ఆర్ లో. ఇట్లా ఇతను కామెంట్ ఇది. అంటే ఆ మహిళలకి అవతల మోజులో పడి ఏం చేస్తున్నామో తెలియట్లేదు. అది ఎక్స్ట్రీమ్ ఎండ్, అంటే అతివృష్టిగా అనావృష్టిగా ఎక్స్ట్రీమ్ ఎండ్లో చేశారు. అండ్ ఎనీవే ఇట్ ఈస్ సెడ్ దట్ ద మదర్ ప్లేస్ ద బిగ్గెస్ట్ రోల్ ఇన్ ద upbringing of girls. When Jyoti was 1 year old, her mother and father got divorced. Jyoti's mother passed away. Jyoti and her 2 brothers were raised by the father alone. అంటే ఇక్కడ తల్లి లేని లోటును కూడా చెప్పుకొచ్చారు ఆయన. జ్యోతికి ఆమె సంవత్సరపు వయసు ఉన్నప్పుడే పిల్లలు, అంటే వాళ్ళ అమ్మ చనిపోయిందని, వాళ్ళ నాన్న 2 బ్రదర్స్ మాత్రమే జ్యోతిని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారని. ఇట్లాంటి సందర్భాల్లో ఏ కుటుంబంలోనైనా ఖచ్చితంగా అమ్మాయిల్ని పెంచాలంటే ఖచ్చితంగా తల్లి చాలా బాధ్యతగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తల్లి లేని లోటుతోటే ఆమె ఈ విధంగా పేట్రేగి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా లాస్ట్కి ఏం చేస్తున్నామో తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఆఖరికి తన తండ్రికి కూడా తెలియదు తను పాకిస్తాన్ వెళ్ళినట్టు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నేను పాకిస్తాన్కి వెళ్ళినటువంటి విషయం నాకు తెలియదని. దెర్ వాజ్ నో ఎల్డర్ సిస్టర్ అట్ హోమ్, దెర్ వాజ్ నో మదర్ అండ్ జ్యోతి హ్యాడ్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్ అండ్ మెంటల్ లోన్లీనెస్. అంటే ఆమె ఒక్కతే అయిపోవటం, కొంత మెంటల్గా డిప్రెషన్కి గురవటం, ఏదో దొరికిపోయింది కదా నాకు అని సంబరపడిపోయింది, ఆఖరికి పాక్ ఉచ్చులో చిక్కుకుంది. అండ్ ద ప్రొఫైలర్స్ who do the spying work can easily understand by studying anyone's profile whether the person can be easily trapped in their net or not. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రొఫైలర్స్గా ఉండి
స్పై గూఢాచారులుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈజీగా వాళ్ళు మన ట్రాప్లో పడతారా లేదా, ఉచ్చులో చిక్కునే అవకాశాలు ఉంటాయా, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని అవన్నీ ఎరగా వేసి వాళ్ళ వీక్నెస్ తోటి ఈమెని ట్రాప్ చేసినటువంటి పరిస్థితి. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మాధురి గుప్తాస్ కేసు. గతంలో 2018లో కూడా ఒక స్పైని అరెస్ట్ చేశారు. ఆమె వ్యవహారంలో కూడా సేమ్ ఈ తరహాలోనే ఉండింది అనేది ఆయన చెప్తున్నాడు. ఇమాజిన్ వెన్ she was an officer for the Indian Foreign Service and was posted in Pakistan for 40 years. She was not married due to some reason or the other. Her mother and father and also passed away. Her siblings were settled in their lives. Immediately the ISI profiler came to know that a woman who is alone at the age of 40, whose parents are not in this world, whose siblings are settled in their lives, can be easily trapped. And then ISI employed one of its colonel level officers in his work, and that officer trapped Madhuri in his love trap in just a few weeks of hard work, and Madhuri also accepted Islam. Same ఇదే వ్యవహారాన్ని మాధురి విషయంలో 2018లో ప్రూవ్ అయింది, 2010లో ఆమె అరెస్ట్ అయింది. అంటే అప్పట్లో పాకిస్తాన్ మాధురిని కూడా సేమ్ ఈ విధంగానే ఒక కల్నల్ ఆఫీసర్తో 40 ఏళ్ల పాటు ఇండియన్ ఫారిన్ సర్వీస్ చేసినటువంటి మాధురి 40 ఏళ్ల పాటు 40 ఏళ్ల వయసులో పాకిస్తాన్లో అక్కడ పోస్టింగ్ అయి తల్లిదండ్రులు లేక సిబ్లింగ్స్ లేక ఒంటరిగా ఉంటే ఆ ఒంటరితనాన్ని కాస్త వాళ్ళు అలుసుగా తీసుకొని పాకిస్తాన్ చెందినటువంటి ఐఎస్ఐ ఎంప్లాయిడ్ కొలనల్ లెవెల్ ఆఫీసర్, అంటే ఐఎస్ఐలోనే ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తితో ట్రాప్ చేయించి మాధురితోటి లవ్ చేసి అక్కడ కొద్ది రోజుల పాటు హార్డ్ వర్క్ తోటి మాధురి కూడా ఇస్లాం యాక్సెప్ట్ చేసేలాగా చేసి స్పై లాగా ఆమెను ఇండియా మీద రుద్దినటువంటి పరిస్థితి. ఆఖరికి ఆమె కూడా అరెస్ట్ అయింది. ఇట్లాంటి సేమ్ కేసే ఇప్పుడు జ్యోతి కేసులో మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి ఉంటుంది అనేది ఈ ట్వీట్ యొక్క సారాంశం. సో ఇదంతా ఇది నిజంగా జరిగిందా, కట్టుకథ, లేకుంటే ఇదేంటనే పోలీసులు నిగ్గు తెలుసు. ఇది కేవలం ఒక నెటిజన్ పెట్టినటువంటి ట్వీట్. ఇతను గతంలో ఇదే షోనీ కపూర్ అనే వ్యక్తి తాజాగా హైదరాబాద్లో టెర్రర్ లింకులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఇదే ట్వీట్ని ఆయన చేయడం కొంత సంచలనంగా మారుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ జ్యోతి ఆమె పాకిస్తాన్ హైకమిషన్లో ఎంత క్లోజ్గా ఉందనే వీడియోని కూడా మీకు చూపిస్తా. అంటే ఆమె ఆ టైంలో ఉన్నటువంటి పోస్టు. की हाल है थोड़े जी दानिश जी दानिश जी थानू जी बस मैं इतना खुश होगी देख के, इतना क्या अरेंजमेंट है, सुपर जी की सलाम, कैसे हो आप, सब अच्छे से हैं? थर्ड मार्च है, इसमें पाकिस्तान 1940 में मंजूर हुई थी, योम पाकिस्तान में पाकिस्तान डे। और जो ये पार्टी होती है इसको क्या बुलाते हैं? अफ्तारी था, क्योंकि ये रमजान चल रहा है तो इसलिए अफ्तार का डिनर था। तो आप सारे इतना ग्रैंड वेलकम और इतना अरेंजमेंट देखिए। ఈ అరేంజ్మెంట్ చూసిన తర్వాత జ్యోతి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంట్లో సొంత ఫంక్షన్లో ఎవరన్నా సొంత ఇంటి వాళ్ళ ఫంక్షన్లో చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అంత హ్యాపీగా ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే అరేంజ్మెంట్స్ చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇఫ్తార్ ఫంక్షన్స్కి వెళ్తే సహజంగా మనం ఏదో మూలను కూర్చొని అందరికీ ఇఫ్తార్కి సంబంధించినటువంటి పండుగ శుభాకాంక్షలు చెప్పొచ్చేస్తాం. కానీ ఈమె అక్కడ అరేంజ్మెంట్స్ని పొగట్టడం, పాకిస్తాన్ గురించి మాట్లాడటం, వాళ్ళ భార్యతో చట్టాపట్టాలు వేసుకొని తిరగటం, ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఇప్పుడు ఇంత అమాయకమా, లేకుంటే అతి తెలివా, లేకుంటే కావాలని చేసిందా, నిజంగానే భారతదేశాన్ని ముంచే కుట్రలో భాగంగా ఈమె బలైందా పావైందా అర్థం కావట్లేదు. ఈమె ఒక్కతే కాదు, ఇట్లాంటి వాళ్ళు 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈమెతో పాటుగా ఇట్లాంటి నెట్వర్క్స్, ఈమె తర్వాత ఉన్నటువంటి నెట్వర్క్స్ మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి వరకు. ఆ వ్యవహారం కూడా మీకు చెప్తావు ఎవరెవరు ఏంటనేది కూడా. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేస్తున్నటువంటి వారి పైన ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా గత 3 రోజులుగా వరుసగా పాకిస్తాన్ కోసం స్పై చేస్తున్నటువంటి వాళ్ళని 11 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎన్ఐఏ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అంటే వీళ్ళ కుట్ర ఏంటి, వీళ్ళు చేసినటువంటి పని ఏంటనేది నిగ్గు తెలుస్తుంది. అంటే వీరిలో హర్యానాకు చెందినటువంటి ఇప్పుడు జ్యోతి గురించి మనం మాట్లాడుతాం, ట్రావెల్ బ్లాగర్ గురించి. ఆమె ఒకరు మాత్రమే పాక్కు చాలా సెన్సిటివ్ సమాచారాన్ని ఆమె అక్కడ పాకిస్తాన్ అధికారులకు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెతో పాటుగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, ఒకరు ఏమో చదువుకొని యాప్ డెవలపర్గా ఉన్నారు. మరోవైపు తాజాగా హైదరాబాద్లో అరెస్ట్ అయినటువంటి పేలుళ్ల కుట్రలో భాగమైన వాళ్ళు Group 2 కోసం చదువుకోవడానికి విజయనగరం నుంచి హైదరాబాద్ కోచింగ్కి వస్తే వాడు ఇక్కడ ఐఎస్ఐ బాట బట్టి హైదరాబాద్లోనే
పేలుళ్ళ కుట్ర చేసినటువంటి పరిస్థితి. అంటే భారతదేశంలో ఉంటూనే పాకిస్తాన్కి స్పైగా చేసేది వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారో లేదా చాలా మందికి అర్థమైతే కావడం లేదు. కానీ వీళ్ళలో చాలామంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని కొంత సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారీగా డబ్బులు ఆశ చూపించి అబద్ధపు హామీలతో ఎరవేసి వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపిస్తారంటే చూసారు, అట్లా చూపించి వ్యక్తిగతంగా వాళ్ళ వీక్నెసెస్ని కనుక్కొని పాకిస్తాన్కు తీసుకెళ్ళిపోయి రకరకాల ఆఫర్లతోటి వీళ్ళకి ఊబిలో చిక్కునేలా చేశారనేది అధికారులు నుంచి వస్తున్నటువంటి వర్షన్. ఇలా దాదాపుగా 20-30 సంవత్సరాల వయసున్నటువంటి కుర్రాలని కొంత స్పై వైపు నడిపించడం, సామాన్య యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా రహస్యాలు సేకరించడం చూస్తుంటే ఈ గూఢాచార్యం ఎంత పెద్ద నెట్వర్క్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా పాకిస్తాన్ గూఢాచార్యుల గురించి మాట్లాడుకుంటే గజాలా యామిన్ వాళ్ళ గురించి నేను చెప్తా. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ వ్యక్తి గజాలా, ఈమె పంజాబ్కు సంబంధించినటువంటి ఈమెను అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం పాకిస్తాన్ ఏజెంట్లతో సమాచారాన్ని పంచుకుంటున్నారన్న ఆరోపణలతో పంజాబ్ పోలీసులు గజాలాను అట్లాగే యామీన్ మహమ్మద్లను అరెస్ట్ చేశారు. యామీన్ మహమ్మద్ని కూడా చూపిస్తారు. ఇతను యామీన్ మహమ్మద్, ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు గజాలాని యామీన్ మహమ్మద్ని అరెస్ట్ చేశారంటే వీళ్ళు సేమ్ స్పై చేస్తున్నారు. ఇప్పుడు మలేర్ కోట్లాకు చెందినటువంటి వీళ్ళిద్దరూ పాకిస్తాన్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్తో కలిసి పనిచేస్తున్నట్లుగా సమాచారం. అంటే పాకిస్తానీ వీసాల కోసం డానిష్ను పలుమార్లు కలిసినట్లు వీళ్లకు అతను భారీగా డబ్బులు అందించేవాడని, దాన్ని స్థానికంగా పాక్ కోసం పనిచేస్తున్నటువంటి వారికి చేరవేయటం గజాలా యామీన్ బాధ్యత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా ఉంది. జ్యోతి మల్హోత్రాకి వీళ్ళిద్దరూ కూడా డానిష్ ఇచ్చే డబ్బుల్ని సీక్రెట్గా వీళ్ళకి చేరవేసే పరిస్థితి. ఇది ఒక నెట్వర్క్, అదంతా ఒక పెద్ద స్పై రాకెట్. ఆ స్పై రాకెట్లో వీళ్ళిద్దరు కూడా అక్యూజ్డ్ నెంబర్ 7, అక్యూజ్డ్ నెంబర్ 6. ఈ రాకెట్లో ప్రధాన అక్యూజ్డ్ నెంబర్ 1 జ్యోతి మల్హోత్రా, ఈమె మెయిన్ అక్యూజ్డ్ అనమాట. సో ఇప్పుడు పాక్ గూఢాచార్యం కేసులో జ్యోతి అరెస్ట్ అవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది వాస్తవంగా, ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ కూడా. మరి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి ఈ జ్యోతి మల్హోత్రా పాక్ కొంత స్పైగా మారిపోయి పెద్ద ఎత్తున పాకిస్తాన్కి సమాచారం ఇచ్చింది. హిస్సార్కి చెందినటువంటి ఈమె 2023, 24, 25 మార్చిల్లో పెహల్గా ఉగ్రదాడికి ముందు కూడా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చింది. మరి పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎహసార్ ఉర్ రెహమ్ అలియాస్ డానిష్తో కలిసి ఆమె పని చేస్తున్నట్లు స్పష్టంగా ఆధారాలు ఇప్పుడు ఎన్ఐఏకి లభ్యమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈమె తీసినటువంటి వీడియోలు, అక్కడ విషయాలను తమకు తెలియకుండా వాళ్ళకి పంపించటం, లేదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయటం ఆమె పాకిస్తానీలకు ఏ విధంగా ఉపయోగపడిందో ఖచ్చితంగా ఉపయోగపడింది. అందుకే ఇప్పుడు పోలీసులు అనుమానిస్తారు. ఇక నెక్స్ట్ అక్యూజ్డ్ చూసుకుంటే దేవేందర్ సింగ్, వాడి గురించి కూడా నేను చెప్తాను. ఇతను దేవేందర్ సింగ్ ధిల్లాన్, అక్యూజ్డ్ నెంబర్ 4. ఇతను ఖైతల్ హర్యానాకు సంబంధించినటువంటి వ్యక్తి, తాజాగా అరెస్ట్ అయ్యాడు. పంజాబ్లోని పటియాలకు చెందినటువంటి దేవేందర్ సింగ్ ఖాల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. చదువుకునే పిల్లాడికి ఈ కర్మ ఎందుకు? మరి హర్యానాలోని ఖైతాల్లో ఉండగా పాకిస్తాన్ కోసం స్పై చేస్తున్నాడనే ఆరోపణలతో ఇతన్ని అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సున్నితమైనటువంటి సమాచారాన్ని దేవేందర్ సింగ్ ధిల్లాన్ ఇతను పంచుకుంటున్నట్టుగా పోలీసులు ఇప్పుడు అధికారికంగా ధృవీకరిస్తున్నారు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్ ఫోటోలను కూడా పాక్కు అతను పంపినట్లుగా ఆధారాలు పోలీసుల వద్ద లభ్యమవుతున్నాయి. గత ఏడాది నవంబర్లో కూడా పాక్కు కూడా దేవేందర్ సింగ్ వెళ్ళి వచ్చినట్లుగా ఇప్పుడు పోలీసులు విచారణలో వెల్లడవుతుంది. ఇక నెక్స్ట్ అక్యూజ్డ్ అర్మాన్, ఇతను కూడా పెద్ద స్పైయే. సో ఇప్పుడు ఈ స్పైయింగ్ రాకెట్లో అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉన్నాడు అర్మాన్. మొదటిదేమో జ్యోతి అయితే రెండోది అర్మాన్. సో ఈ అర్మాన్ కూడా హర్యానాకు చెందినటువంటి అతనే, న్యూ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా అరెస్ట్ అయ్యాడు, అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉన్నాడు. సో ఈ అర్మాన్ ఏంటి, హర్యానాలోని న్యూకు చెందినటువంటి అర్మాన్ కూడా భారత్ ఆర్మీ వారి యొక్క మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయాలను పాకిస్తాన్కి చేరవేసినట్లుగా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి ఫోన్ నుంచి పాకిస్తానీ నెంబర్లతో అర్మాన్ చేసినటువంటి చాట్స్, పంపినటువంటి ఫోటోలను, వీడియోలను కూడా పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. వాట్సాప్లో భారత మిలిటరీకి సంబంధించినటువంటి వారి కార్యకలాపాలని పాకిస్తాన్కు అర్మాన్ చేరవేస్తున్నట్లుగా పోలీసులు ఇప్పుడు స్పష్టంగా ఆధారాలతో కూడా మొత్తం బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ అక్యూజ్డ్ పర్సన్ తరీఫ్ ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ పెద్ద స్పై రాకెట్లో ఈ తరీఫ్ అనే వ్యక్తి అక్యూజ్డ్ 3. ఇతను కూడా హర్యానాలోని న్యూకు చెందినటువంటి వ్యక్తే. ఇక్కడ న్యూకు చెందినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అక్యూజ్డ్ నెంబర్ 2 అండ్ అక్యూజ్డ్ నెంబర్ 3. ఇదంతా పెద్ద నెట్వర్క్ లాగా హర్యానా, ఢిల్లీ చుట్టుముట్టు వ్యవహారం లాగా కనిపిస్తోంది. సో ఇతను కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడు కావడమే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మరి ఇప్పుడు విచారణ సమయంలో తను ఖచ్చితంగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎంబసీకి చెందినటువంటి ఇద్దరు ఉద్యోగులతో టచ్లో ఉన్నట్లు ఇతను అంగీకరించాడు. ఆల్రెడీ తరీఫ్ అంగీకరిస్తున్నాడు. వాళ్ళే ఇతనికి సిమ్ కార్డులు ఇచ్చినట్టుగా కూడా ఆయన ఒప్పేసుకున్నాడు. పలుమార్లు పాకిస్తాన్కి కూడా ఇతను వెళ్ళి వచ్చిన తర్వాత సిర్సా వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ ఫోటోలను కూడా పంపాలని కోరినట్టు తరీఫ్ వెల్లడిస్తున్నారు. అంటే వాళ్ళు ఇతనికి జాబ్ ఇస్తున్నారు, అంటే అసైన్మెంట్ వాళ్ళే ఇస్తున్నారు. తారీఫ్కి అసైన్మెంట్ ఇచ్చి ఆ ఫోటోలు పంపు అంటున్నారు, ఇతను తీసి పంపుతున్నాడు. ఇక నెక్స్ట్ అక్యూజ్డ్ విషయం తీసుకుంటే నౌమాన్ ఇల్హాహి. నెక్స్ట్ 11 మందిలో ఈ నూమాన్ ఇలాహి ఇతను అక్యూజ్డ్ నెంబర్ 11గా ఉన్నాడు. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఖైరానా ప్రాంతం చెందినటువంటి వాడు. సో ఇప్పుడు హర్యానాలోని పటియాలాలో నుంచి మే 15వ తేదీన నౌమాన్ ఇలాహీని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్కి చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్తో నౌమాన్ టచ్లో ఉన్నట్లుగా తెలిసిపోయింది పోలీసులకి. యూపీకి చెందినటువంటి ఇతను ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. పాక్ చాలా సెన్సిటివ్ సమాచారాన్ని పంపినట్లుగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఇతను కూడా చాలాసార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు ఇప్పుడు పోలీసుల వద్ద లభ్యమవుతున్నాయి. నెక్స్ట్ అక్యూజ్డ్ మహమ్మద్ ముర్తాజా అలీ. సో ఇప్పుడు ఈ మహమ్మద్ అలీ అనే అతను అక్యూజ్డ్ 5గా ఉన్నాడు. పంజాబ్కి చెందినటువంటి వాడు, జలంధర్కి చెందినటువంటి వ్యక్తి. ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు ఈ స్పై రాకెట్లో భాగంగా. సో ఇప్పుడు పంజాబ్లోని జలంధర్కి చెందినటువంటి మహమ్మద్ ముర్తాజా అలీ సొంతంగా ఒక మెసేజింగ్ యాప్ తయారు చేసి దాని ద్వారా పాకిస్తాన్కి ఐఎస్ఐ సమాచారాన్ని చేసేవాడన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ముర్తాజా వద్ద నుంచి 3 సిమ్ కార్డులు 4 మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇదంతా ఒక పెద్ద రాకెట్ లాగా ఇతనే ఒక యాప్ క్రియేట్ చేసి యాప్ ద్వారా ఇప్పుడు పాకిస్తాన్కి సమాచారం అందించినట్టుగా స్పష్టంగా మహమ్మద్ అలీకి సంబంధించినటువంటి పరిస్థితి. నెక్స్ట్ షహబాద్. ఇతను ఏం చేశాడంటే ఇదంతా ఒక స్పై రాకెట్. షహబాద్ అనే వ్యక్తి అక్యూజ్డ్ నెంబర్ 10. ఇతను కూడా మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్. ఇతను యూపీకి చెందినటువంటి వ్యక్తి. పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం స్పై చేస్తున్నటువంటి షహబాద్ ఈయన యూపీలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏదైతే ATS అతన్ని అరెస్ట్ చేసింది. అంటే రాంపూర్కి చెందినటువంటి ఇతను చాలాసార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్టుగా పాక్ నుంచి అక్రమ పద్ధతుల్లో కాస్మోటిక్స్, బట్టలు, మసాలా సంబంధించినటువంటి కొన్ని దినుసులు అంటారు చూసారా, అక్కడ పండేటివి ఇతర వస్తువులు తీసుకొచ్చి అమ్ముతున్నాడు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇది స్మగ్లింగ్ ర్యాకెట్ను కూడా నడిపాడు ఇతను. ఈ స్మగ్లింగ్ ర్యాకెట్ను అడ్డు పెట్టుకుని పాకిస్తాన్కు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురు ఐఎస్ఐ ఏజెంట్లతో కూడా ఇతనికి సంబంధాలు చాలా బలంగా పెట్టుకున్నట్లుగా, భారత్ సంబంధించినటువంటి భద్రత సంబంధించిన సమాచారాన్ని వారికి చేరవేసినట్టుగా షహబాద్ పైన ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఐఎస్ఐ కోసం భారత్లో కొన్ని కార్యకలాపాలకు కూడా షహబాద్ పాల్పడినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇక 10 మంది విషయం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ సుఖ్ప్రీత్ సింగ్ అట్లాగే కరణ్ బీర్ సింగ్, వీళ్ళిద్దరు కూడా పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారంటే సుఖ్ప్రీత్ సింగ్ 9th అక్యూజ్డ్, నెక్స్ట్ కరణ్ బీర్ సింగ్ 8th అక్యూజ్డ్ అనుకుంటా. సో వీళ్ళిద్దరిని కూడా పంజాబ్లోని గుర్దాస్పూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా సెన్సిటివ్ మ్యాటర్ని వీళ్ళు కూడా పాకిస్తాన్కి పంపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. భారత ఆర్మీకి సంబంధించినటువంటి కార్యకలాపాలతో పాటుగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అక్కడ వివరాలను తీసి వీళ్ళు పాక్కు చేరవేసినట్లుగా పంజాబ్ డీజీపీ చెప్తూ ఉన్నారు. పహల్గామ్ దాడి తర్వాత సుఖ్ప్రీత్ అట్లాగే కరణ్ బీర్లు ఐఎస్ఐ యాక్టివ్ వాళ్ళిద్దరిని కూడా చేసిందని, వీళ్ళ ఖాతాలకు చెరో 1 లక్ష కూడా వాళ్ళు పంపించినట్టుగా వాళ్ళకి స్పష్టంగా పోలీసులకు ఆధారాలు లభ్యమైనాయి. వీళ్ళు కూడా డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అంటే డ్రగ్స్ స్మగ్లింగ్తో పాటుగా వీళ్ళు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు సొంత బిజినెస్లు చేసుకుంటా పాకిస్తాన్కి స్పై చేయటం, భారతదేశం యొక్క మొత్తం భద్రతకు అంతర్గత భద్రత లాగా వీళ్ళు ఇంటర్నల్గా ఉండి ఇక్కడ సొమ్ము తిని ఇక్కడ వాళ్ళతో ఉండి పెద్ద ఎత్తున మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు జ్యోతితో పాటుగా. సో ఇప్పుడు చూశారు కదా, జ్యోతికి డానిష్తో పెళ్ళి అయిపోయింది, హనీమూన్ కూడా అయిపోయింది ఇండోనేషియాలో. ఇట్లాంటి సంచలనమైనటువంటి వ్యవహారం తెర మీదకి వస్తుంది. మొత్తం ఈమెతో పాటుగా స్పై ర్యాకెట్ మొత్తం 11 మందిని NIA టీం ఛేదించింది. పెద్ద ఎత్తున పాక్కి గూఢాచారం చేస్తున్నటువంటి ఈ అరాచకవాదుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. విచారణలో ఇంకా అనేక అంశాలు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సంచలన ఆరోపణలు, సంచలన విషయాలు తెర మీదకి నేను మీకు ముందు పెట్టే ప్రయత్నం చేశా. ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా జ్యోతి పట్ల, జ్యోతి వ్యవహారాల పట్ల, జ్యోతి నిజంగా తెలిసి చేసిందా, తెలియకుండా చేసిందా, లేకుంటే తండ్రి చెప్తున్నట్టుగా వాళ్ళకు కూడా తెలియకుండా చేసింది అని కూడా చెప్తున్నట్టుగా మీరేమనుకుంటున్నారు? జ్యోతి మల్హోత్రా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ స్పై ర్యాకెట్
పెద్ద ఎత్తున 11 మంది అరెస్ట్ తర్వాత ఈ ర్యాకెట్ ఇంకా ఎన్ని ర్యాకెట్లు ఇట్లాంటివి భారతదేశంలో ఉండి ఉండొచ్చు, వాళ్ళ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.